హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో కొత్త వీసా తీసుకొచ్చాడు, ఎవరికి ఇది, ఏం ఉపయోగం దీనివల్ల అని రకరకాల క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి ఈ ట్రంప్ వీసా కార్డ్ అనగానే. ట్రంప్ గురించి మనందరికీ చాలా కొంచెం అవగాహన ఉంది కదా. వింత పనులు చేస్తాడు, కొంచెం తిక్కగా చేస్తాడని కొంతమంది అంటూ ఉంటారు. సో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్, దిస్ ఇస్ మోనిక. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక సంచలన నిర్ణయంతో మన వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి ఆయన టార్గెట్ అంతా ఎక్కడ ఉంది అంటే వలస విధానంలో చాలా ముఖ్యమైన భాగం. డబ్బుంటే అమెరికా పౌరసత్వం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎలా అంటారా? అవును, విదేశీ సంపన్నుల కోసం ఆయన ఏకంగా గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్నే స్టార్ట్ చేసేశారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇస్తే నేరుగా మీకు పౌరసత్వ మార్గం ఈజీ చేస్తుంది. అసలు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఉద్దేశం ఏంటి? అమెరికా వలస వెళ్ళాలి ఈ విధానంలో అసలు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాయి దీనివల్ల అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం అంచనా వేయచ్చు. అసలు ఈ గోల్డ్ కార్డ్ వినడానికి బాగుంది, ఏదో బంగారపు ముక్క ఏదో ఇస్తారు. కార్డ్ అంటే అదే కదా, చిన్న ముక్క, అదే ఇస్తారు. అసలు ఏంటి దాని ప్రత్యేకత? 9 కోట్ల విలువ చేసే బంగారపు కార్డులో ఏముంటుంది? సోషల్ మీడియాలో ఆయన చేసిన ప్రకటన ఏదైతే రిలీజ్ చేశారో, ఈ గోల్డ్ కార్డ్ పథకం అనేది ఏంటంటే, బాగా డబ్బులు సంపాదించిన విదేశీయులకు అమెరికా వీసాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. దాని కాస్ట్ ఎంత అంటే కనీసం $1 మిలియన్ చెల్లించాలి. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఏంటి ప్రాసెస్ అనంటే, ట్రంప్ మాటల్లో ఒకసారి చెప్పాలంటే, ఎవరికైతే అర్హత ఉంటుందో, అన్ని రకాల వెరిఫికేషన్లు పూర్తయిపోతాయో వాళ్ళకి డైరెక్ట్గా అమెరికన్ సిటిజన్షిప్ పౌరసత్వం పొందే మార్గం ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే, చాలా ఎగ్జైటింగ్గా చెప్తూ దీనివల్ల గొప్ప అమెరికన్ కంపెనీలు వాళ్ళ అమూల్యమైన ప్రతిభని నిలుపుకోగలవు అని ట్రంప్ డైరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్స్ ప్రకారంగా కూడా మనం చూస్తే అమెరికాకు చాలా ప్రయోజనం కలుగుతుంది అని నిరూపించుకోగలిగిన వాళ్ళకి ఇచ్చే ఒక వీసా లాంటిది ఇది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది కేవలం ఎవరైతే ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులు, అంతేకాకుండా సంపన్నుల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డ పథకం. అదే గోల్డ్ కార్డ్. అసలు ట్రంప్ స్ట్రాటజీ ఏంటి? ఈ కాంట్రాస్ట్ వైరుధ్యం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూడడానికి ట్రై చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ట్రంప్ తీసుకొస్తున్న ఈ విధానంలో ఉన్న కంప్లీట్ కాంట్రాస్ట్ తత్వాన్ని ఏంటనేది మనం గమనించాలి. ఒకవైపు ఆయన ఏమంటున్నారు, వలస నియంత్రణ జరగాలి, దానికోసం ఎన్నో పాయింట్స్ తీసుకొచ్చి చాలా స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫీజుల్ని పెంచడం. సాధారణంగా ఏం జరుగుతుందంటే, వృత్తి నిపుణులు, వర్క్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారో, వాళ్ళు H1B వంటి వర్క్ వీసాల ఫీజుల్ని పెంచడం, అలాగే లీగల్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళని వెనక్కి పంపించడం, బోర్డర్స్లో అక్రమంగా ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళందరినీ ఆపేశారు. ఇలా నార్మల్గా వలసదారులకి, ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల నుంచి వచ్చే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అప్లై చేస్తున్నారు ట్రంప్. ఇంకో పక్కన మనం చూస్తే డబ్బున్న విదేశీయులకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు ఆయన. ఈ గోల్డ్ కార్డ్ పథకం ట్రంప్ విధానాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. డబ్బుతో ఉన్న వలసలకి వెల్కమ్ చెప్తున్నాడు, కష్టపడే వాళ్ళ వలసలకి అడ్డం పడుతున్నారు అని. భారతదేశంలో సంపన్నుల మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా, లేకపోతే ఓల్డ్ స్కీమ్ ఏమైనా ఉందా, దీనికి సంబంధించి ఏంటి, ఇంతకుముందు జరిగిన స్కీమ్స్ ఇట్లాంటివి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం చూస్తే, అసలు ఈ పథకం మీద భారతీయ సంపన్నుల దృష్టి పడే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే, అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఆ ఇన్వెస్ట్ చేయాలన్న పౌరసత్వం పొందాలంటే EB-5 అనే ఒక వీసా స్కీమ్ ఉంది. అందులో ఇన్వెస్ట్మెంట్కి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ రూల్స్ అనేవి కూడా చెప్తున్నారు. ఈ ట్రంప్ ఎప్పుడైతే కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ని తీసుకొచ్చారో, ఇప్పటికే EB-5 ఉంటారు కదా, అది ఉన్న స్కీమ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఈజీ చేసే అవకాశం అనేది ఉంటుంది. టార్గెట్ అలా ఒకటే అబ్బా, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే మెయిన్ పాయింట్. అమెరికాకు చాలా ఎత్తున ప్రయోజనం చేకూరాలి అంటే ఈ ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే అనేది పాయింట్.
ప్రస్తుతం ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పటికే EB5 వీసా కోసం క్యూలో ఉన్నారు ఇండియాలో సంగతి చూస్తే. ఈ గోల్డ్ కార్డ్ వచ్చింది కదా, సో ఎవరైతే సిటిజన్షిప్ పొందాలి అనుకుంటున్నారో సంపన్న భారతీయులకు చాలా ఫాస్ట్గా ఈజీగా కార్డ్ దొరికేసినట్టే, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి. ఎస్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చారు కదా, మనం అనుకుంటున్న బంగారం మొక్క గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ఆర్థిక లాభాలని పెంచడం మీదే కాన్సన్ట్రేట్ చేసింది. అమెరికాను కేవలం డబ్బున్న వాళ్లకు మాత్రమే అదేదో స్వర్గంలాగా మార్చేస్తుందా అంటే, వలస విధానంలో ఎవరైతే అటు మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళకున్న టాలెంట్ కంటే డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది అనే ఇంపార్టెన్స్ ఇది విషయం అని చాలామంది మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ అంతా తెలుసుకున్న తర్వాత. మరి మీరేమంటున్నారు? అంతేనా, డబ్బున్న వాళ్ళకి రెడ్ కార్పెట్, మిగతా వర్క్ చేసే వాళ్ళకి దెర్ ఈజ్ నో వే అని చెప్తున్నారా? మీరేమనుకుంటున్నారు? కేవలం ధనవంతుల కోసమేనా, నార్మల్ పీపుల్కి నో ఎంట్రీనా అని మీకు అనిపిస్తుందా? సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం వేరే వాళ్ళకి తెలిసేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.